గచ్చిబౌలి పరిధిలో భారీ ఎత్తున డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు. ప్రస్తుతం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమలాసన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. మొత్తం పరిశీలించగా దాంట్లో ఈ 1 కేజీ గాంజా, ½ కేజీ ఓజీ కుష్ గాంజా, తర్వాత 6 గ్రాముల చెరస్, తర్వాత 4.38 గ్రాముల హషీష్ స్టిక్స్, ఆ తర్వాత 5 ఫారెన్ లిక్కర్ బాటిల్స్ కూడా దొరకడం జరిగింది. దాంట్లో 4 గోల్డ్ లెవెల్ బాటిల్స్ ఉన్నాయి, 1 సింగిల్ టన్ బాటిల్ ఉంది. ఈ అన్నిటి విలువ కలిపి గంజాయి మరియు ఇతర పదార్థాలు, స్కారు అన్ని కలిపి 40 లక్షలకు పైగా ఉంటుంది. దాంతోపాటు ఇక సాఫిస్టికేటెడ్ వేయింగ్ మెషిన్ కూడా, ఎలక్ట్రానిక్ వేయింగ్ మెషిన్ ఇట్లాంటివి సాధారణంగా దొరకవు. అట్లాంటివి, తర్వాత సిగార్ హోల్డర్స్, జాయింట్ హోల్డర్స్ కూడా ఇక్కడ దొరకడం జరిగింది. దిస్ ఈజ్ రియల్లీ అప్రిషియబుల్ కేస్. డైరెక్టర్ కమలాసన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం ఈ కేసు చేయడం జరిగింది. డైరెక్టర్ గారు, కమిషనర్ గారు కూడా ఈ టీంని చాలా అభినందించడం జరిగింది. సో ఈరోజు 2 గంటల ప్రాంతంలో దీన్ని పట్టుకోవడం జరిగింది. ఇటువంటి సమాచారం ఏమైనా ఉంటే కూడా వెంటనే ఇది మాకు ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఆల్రెడీ నంబర్స్ ఇవ్వడం జరిగింది. ఆ నంబర్స్కు ఎవరైనా కానీ సమాచారం ఇవ్వచ్చు, తక్షణంగా యాక్షన్ ఉంటుంది. అందరూ అప్రమత్తంగా ఉండాలా. ముఖ్యంగా చాలామంది చిన్నపిల్లలు, తర్వాత యంగ్స్టర్స్ దీనికి అలవాటు అవుతున్నారు కాబట్టి తల్లిదండ్రులకు మరొకసారి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. వాళ్ళ పిల్లల యాక్టివిటీస్ మీద వాళ్ళు కొంచెం నిఘా వేసి ఉంచాలి. మెయిన్లీ స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ అనుకోండి, కాలేజ్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్, తర్వాత డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్, ప్రొఫెషనల్ కాలేజ్ స్టూడెంట్స్, వీళ్ళందరూ ఎక్కువ కన్జ్యూమర్స్ దీనికి అని చెప్పి మనకు అర్థమైన విషయమే. కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులకు ముఖ్యంగా వాళ్ళ యాక్టివిటీస్ మీద నిఘా వేసి ఉంచాలని చెప్పి, ఇట్లాంటి సెల్లర్స్ వీళ్ళందరికీ కూడా ఇన్ఫర్మేషన్ మాకు ఇస్తే తక్షణంగా మేము యాక్షన్ తీసుకుంటాం. దీంట్లో మొత్తం 4 ఉన్నారు. 4లో ప్రతీష్ భట్ అనే వ్యక్తి అసలు ఇతను పెడ్లరు. ఇంతకుముందు కూడా ఈయన మీద ఒక కేసు ఉంది, అది ఉప్పల్ పోలీస్ స్టేషన్లో కన్జ్యూమర్ కేసు. అంతకుముందు గంజాయి కన్జ్యూమ్ చేస్తూ దొరికితే అప్పుడు కేసు అయింది ఉప్పల్ పోలీస్ స్టేషన్లో. ఆ తర్వాత ఇప్పుడు అతనే కన్జ్యూమర్గా ఉన్న అతను ఇప్పుడు పెడ్లర్గా మారాడు. ఇంతకుముందు నార్మల్ గాంజా కన్జ్యూమ్ చేసే వ్యక్తి ఇప్పుడు పెద్ద ఎత్తున ఓజీ కుష్ను కూడా ఇంత పెద్ద ఎత్తున తెప్పించే స్థాయికి ఎదిగినాడిన. దీంట్లో 2వ వ్యక్తి చంద్రపాలక జయసూర్య. ఈయన సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. ఈయన యాక్చువల్లీ కొంటున్నాడు ఆయన దగ్గర నుంచి. దీంతో వీళ్ళిద్దరికీ సప్లై చేసిన ప్రీతీష్ భట్కు సప్లై చేసిన వ్యక్తి పేరు ఇద్రీస్ కలీం. ఇతను వేర్ అబౌట్స్ హైదరాబాదే, కానీ ఇంకా పూర్తిగా వివరాలు తెలియాల్సి ఉంది. అలాగే ఇక్కడ దొరికిన ఫారిన్ లిక్కర్ను సప్లై చేసింది సత్యవ్రత సియాల్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతను కృష్ణానగర్లో ఉంటున్నారు. వీళ్ళిద్దరు కూడా ఇద్రీస్ కలీం అనే సత్యవ్రత ఇంకా అబ్స్కాండింగ్లో ఉన్నారు. మిగతా ఇద్దరు ప్రీతీష్ భట్ అండ్ జయసూర్య దొరకడం జరిగింది. ఫర్దర్ విచారించి వీళ్ళ మీద వెంటనే ఛార్జ్షీట్ ఫైల్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని మరోసారి కోరుతున్నాం. అవునండి, ఇప్పుడు ఓజీ కుష్ అనేది ఈ మధ్యన ఇటీవల కాలంలో ఎక్కువగా దొరుకుతుంది. ఇది కొంచెం సాఫిస్టికేటెడ్ గాంజా అని చెప్పి, ఇది కొద్దిగా సాఫిస్టికేటెడ్ గాంజా అని చెప్పి, తర్వాత ఎక్కువ మత్తు ఉంటుందనే ఉద్దేశంతో ఇది యాక్చువల్లీ విదేశాల్లో ఎక్కువగా దీని కన్జంప్షన్ ఉండేది. ఇటీవలి కాలంలో మన దేశంలో కూడా, ముఖ్యంగా హైదరాబాద్లో కూడా కొద్దిగా అక్కడక్కడ దీని యొక్క కన్జంప్షన్ పెరుగుతుంది. ఇది హై లెవెల్, దీని కాస్ట్ కూడా ఎక్కువ, తర్వాత దీని యొక్క మత్తు కూడా ఎక్కువ ఉంటుంది. అయితే ఇది కొంచెం హయ్యర్, సమాజంలో ఉన్నత శ్రేణి వర్గాల వాళ్ళ పిల్లలు వాళ్ళు దీన్ని యూజ్ చేస్తున్నారు. అవునండి, ఇది కిలో 30 లక్షలు ఉంటుందండి కనీసం. అయితే ఇది గ్రాము 3,000 రూపాయలకు గ్రామ్ లెక్కన అమ్ముతున్నారు వీళ్ళు. ఇది అంటే ఒక్కరని కాదు, అందరు ఉన్నారు. మెయిన్లీ ఐటీ ప్రొఫెషనల్స్ ఉన్నారు, ఐటీ స్టూడెంట్స్ ఉన్నారు, తర్వాత ఈవెన్ కొన్ని స్కూల్స్ను కూడా వీళ్ళు టార్గెట్ చేశారు. అయితే ఇది హైడ్రోపోనిక్స్ విధానంలో దీన్ని పండిస్తారు. దాంట్లో వాటర్ మాత్రం ఉంటుంది, దాంట్లో కొన్ని సాల్ట్స్ వేస్తారు. మృత్తిక ఉండదు, అంటే సాయిల్ ఉండదు, మట్టి లేకుండా పండిస్తారు దీన్ని. ఇది ముఖ్యంగా విదేశాల నుంచి ఎక్కువ వచ్చేది. మన దేశంలో కూడా హిమాలయ పర్వతాల ప్రాంతాల్లో, తర్వాత ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ బార్డర్లో ఉన్న హిందూ కుష్ పర్వతాల్లో ఇది పండుతుంది ఎక్కువ.
సార్ ఇలా మాజీ సిఎస్ కొడుతున్నారు అంటున్నారు, ఎవరు సార్? ఆ సమాచారం మా దగ్గర లేదు, ఇప్పటిదాకా మాకు అలాంటిది ఏం సమాచారం లేదు. మీరిద్దరే బ్యాక్గ్రౌండ్ ఏంటి సార్? ఏం చేస్తుంటారు, ఎక్కడ నుండి వచ్చారు, అసలు హైదరాబాద్ పెడ్లర్ ఈజ్ ఎ మేనేజర్ ఇన్ ఎ కన్స్ట్రక్షన్ కంపెనీ. ఆ తర్వాత ప్రతీక్, ఎస్, ప్రీతిష్ భట్ ఈయన మెయిన్ పెడ్లర్. తర్వాత ఈయన దగ్గర నుంచి కొన్నది జయసూర్య, సిపి జయసూర్య. ఇప్పుడు వీళ్ళిద్దరు అరెస్ట్ సార్? వీళ్ళిద్దరు అరెస్ట్ అయినారు, మిగతా ఇద్దరు అరెస్ట్ కాలేదు. ఆ తర్వాత మనకు పూర్తి సమాచారం వస్తుంది ఎక్కడి నుంచి అనేది. ఇది కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలు, తర్వాత కుంభమేళా పోయినప్పుడు కూడా అక్కడి నుంచి కొంత సేకరించినట్టు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి. కన్ఫర్మ్గా ఇప్పుడు చెప్పలేము. సార్, ఇప్పుడు మీరు వీళ్ళని పట్టుకునే సమయంలో ఈ హాఫ్ కేజీ కూడా అమ్మాలనే ప్రయత్నమే, లేకుంటే పట్టుకున్న తర్వాత మెటీరియల్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది? ఇది ఈ ఒక్కరికే ఇది ఇంత మొత్తం అమ్మలేదు అతను. ఇంకొంతమందికి అమ్మే క్రమంలో ఈయనకి ఇచ్చేటప్పుడు మేము పట్టుకోవడం జరిగింది. అతను యాక్చువల్లీ నార్త్ ఇండియన్, కానీ హైదరాబాద్లో సెటిల్ అయ్యి కన్స్ట్రక్షన్ కంపెనీలో మేనేజర్గా చేస్తున్నాడు. సో థ్యాంక్ యూ సో మచ్. అవును, అతను వేరే స్టేట్ నుంచి మనకు, నేను కర్ణాటక అని చెప్పాను కదా, కర్ణాటక నుంచి వచ్చినట్టు మాకు ప్రాథమికంగా సమాచారం ఉంది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది.